చెల్లెళ్ళు అక్క తమ్ముడు ఇష్టంగా చేసుకునే పండుగ రాఖీ పండుగ. ఈ రాఖీ పండుగ రాఖీ పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అయితే పురాణ ప్రకారం శ్రీకృష్ణుడి చెల్లి ఆయన చేయికి గాయం అయితే తన చీర కొంగు తీసుకొని కట్టుకట్టింది. అప్పటి నుంచి రాఖీ పండుగని రాఖీ పౌర్ణమి కూడా చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం బేగం బజార్లో ఉన్నాము. అసలు ఈసారి రాఖీ పండుగకి రాఖీలు ఎలా సేల్ అవుతున్నాయో తెలుసుకుందాం, వచ్చేయండి. హిందువుల పండుగలో రాఖీ పండుగ అనేది ఒక బిగ్ ఫెస్టివల్. మీ దగ్గరకు వచ్చే షాపు రాఖీలు కొనేవాళ్ళు ఎలాంటి రాఖీలు కొంటున్నారు? రాఖీ అంటే మీడియం రేంజ్లు, తక్కువ రేంజ్, అట్లా హెవీ రేంజ్లు కూడా నడుతుంది. అది కస్టమర్ చాయిస్ ప్రకారం ఎన్ని కావాలి అట్లా ఆ ప్రకారం. మీరే తయారు చేస్తారా లేకు అది గుజరాత్ నింత కోల్కతా నింత వస్తుంది. ఇక్కడే నా హోల్సేల్ ఆల్రెడీ మరి అమ్మకాన్ని స్టార్ట్ అయిపోయింది. 1 month అయింది ఆల్రెడీ. 1 month అయిపోయింది, స్టార్ట్ అయింది. ఇప్పుడు 8 రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ నడుస్తుంది, ఎక్కువ పోతుంది రాఖీలు. డైలీ ఒక 100 ఎట్లా వస్తున్నారు అంటే కస్టమర్కి నడితే తీసుకుంటారు, లేకుంటే పోతారు అట్లా. రాఖీ అంటేనే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకి మంచి అనుబంధానికి సంబంధించింది. మీరేం చెప్తారు ఈ పండుగ గురించి? ఈ పండుగ అంటే అదే రాఖీ పౌర్ణమి గురించి. రాఖీ అంటే ఒక మంచిగా ఫెస్టివల్ ఉన్నాయి. అది అందరికీ అది ఎక్కువ నడుస్తుంది. ఎక్కువ అంటే ఖుషిది అది. మీరు సెలబ్రేట్ చేస్తారా? నా పిల్లలు చేస్తామమ్మా. ఎవరెవరు ఉన్నారు? నా ఫ్యామిలీలో నా మదర్ ఇన్ లా, నా 2 daughters, నా సన్, నా హస్బెండ్ లేవు. ఇంకా నా బ్రదర్స్ ఉన్నారు, 2 brothers ఉన్నారు. ఇక్కడ లేవు, కర్ణాటకలో ఉన్నారు. బై పోస్ట్ కొరియర్ ఇంత. ఎప్పుడైనా రాఖీ పండగకి వెళ్తూ ఉంటారా మీ బ్రదర్స్ దగ్గరికి? ఒక్కొక్కసారి నా బ్రదర్ ఇక్కడ కూడా వస్తాము. ఎలా జరుపుకుంటారమ్మా మీరు? అంటే హిందూ సంప్రదాయం ప్రకారంగా అయితే అన్నకి చెల్లెలు, అక్కయ్య తమ్ముడికి అన్నయ్యలకి కడతారనమాట రాఖీ పౌర్ణమి రోజు. రాఖీ పౌర్ణమి అన్న చెల్లెల పండుగ రాఖీ పౌర్ణమి చేసుకుంటాము. అన్నయ్యకి తమ్ముడికి ఇద్దరికి కడతాము ఇంట్లో. ఇంటి రాఖీ అని చెప్పి పెద్దవాళ్ళు కూడా మా అందరికి ఆడపిల్లలకి దూది రాఖీ కడతారనమాట. అది ఇస్తారండి, ప్రతి ఇయర్ ఇస్తారు. వనస్థలిపురంలో ఉంటాను. అందరం ఒక దగ్గర కంబైన్ ఫ్యామిలీ మాది. అవునండి, అందరం 11 members ఉంటాం ఇంట్లో. అందరూ గెట్ టుగెదర్ లాగా అందరం ఇంట్లో ఒక్కటే దగ్గర ఉంటాం, మమ్మీ వాళ్ళ దగ్గర. ఆ రోజంతా పండుగలాగానే ఉంటుంది మాకు మా ఇంట్లో. అట్లా ఇది అందరికీ సంబంధించిన పండుగ కాబట్టి ప్రతి ఒక్కరూ చేసుకుంటారు. హిందూ ముస్లిం ఎవరు ఉండరు కదా, అందరూ ఒక్కటే కదా, అందరూ అలా చేసుకుంటుంటారు. అవునండి, ఇప్పుడే కొనడానికి వచ్చాను నేను. అంటే స్టోన్స్ కొంచెం చూడడానికి వింపుగా దూది రాకులు ముఖ్యంగా తీసుకుంటాను. ఆ దూది రాకులు ఫస్ట్ కట్టిన తర్వాతనే ఇవన్నీ కడతాము. ఏదైనా కానీ ఇంటి రాఖీ అని చెప్పేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది దానికే ఇస్తారు పెద్దవాళ్ళంతా. ఫస్ట్ ఇంటి రాఖీ అదే ఫస్ట్ ప్రిఫరెన్స్, ఆ తర్వాత వేరే రాఖీ కడతారు అట్లా. చాలా బాగా చేసుకుంటాం. మా అన్నయ్య ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు. ప్రతిసారి రాఖీ పండుగ చాలా బాగా చేసుకుంటాం. చాలా ఇష్టం మాకు. కొన్నాం అన్నయ్యల కోసం, తమ్ముళ్ళ కోసం. అలాగే నేను బిజినెస్ చేస్తా కాబట్టి చాలా కొన్నాం. ఎక్కువ అంటే రేటు అంటే బాక్స్ ఐటమ్ పిల్లలవి పోతాయి, పెద్దవాళ్ళకి పోతాయి. అంటే ఇంకా మేమేం అడగం, ఆయన ఇష్టంతో మాట అట్లా. ప్రతి ఇయర్ చాలా బాగా చేసుకుంటాం. ఈ ఇయర్ మీద అట్లే చేసుకోవాలి, ఇంకా ముందు అలాగే చేసుకోవాలని అనుకుంటున్నాం. అన్నయ్య గిన ఇక్కడనే ఊర్లో ఉంటాడు, అమ్మ ఊర్లో. అన్నయ్య నేనే వెళ్తా జడ్చెల్లా.
జడ్చర్ల ఓకే. మరి ఇక్కడ ఎవరికి కడుతున్నారు రాఖీ హైదరాబాద్? అంటే ఇక్కడ తీసుకెళ్ళి వెళ్ళడానికి వచ్చినాము, అక్కడనే జడ్చర్లనే.